ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని మండల ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన సంక్షేమ పాలనను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతర పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లెపోగు వరాలు, వైసీపీ సీనియర్ నాయకులు పాలంకయ్య, పల్లెపోగు ప్రభాకర్, వన్నెబోయిన అంజీ, షేక్ రెహమాన్, వందటి మల్లికార్జున్ రెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, గన్నెపల్లి బ్రహ్మయ్య, గాలి గుండయ్య, వన్నెబోయిన గాలయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుల యొక్క జన్మదినంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు జన్మదిన సందర్భంగా ఈ తర్లుపాడు బస్టాండ్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం అందరూ ఉత్సాహంతో కేక్ కట్ చేసి సంతోషాన్ని వ్యక్తపరిచాం. 36 సంవత్సరాల యువకుడు ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఒక యువకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో అని గత చరిత్రను మనము ఒకసారి పరిశీలించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, రైతుల ఆప్తుడు, మహిళల పెన్నిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఇప్పటికే ప్రజలు ఎంతో ఆకాంక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలైతేనేమి అన్ని వర్గాల వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని సుశిశామలం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ మరొకసారి మన అధినాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.